యాస్ట్రో టైం వీక్షకులకు నమస్కారం. మనం సాధారణంగా ముహూర్తాలు చూస్తూ ఉంటాం. ముహూర్తాలలో మనం తారాబలం చూస్తూ ఉంటాం, తిథిని చూస్తూ ఉంటాం. కానీ తిథిల్లో కన్నా తిథి కన్నా తారాబలం కన్నా ఇంకోటి ఉంది ముఖ్యమైన అంశం. అదేంటంటే చంద్రబలం. అంటే చంద్రబలం ఎందుకు అవసరం అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చంద్రుడు మనస్సు కారకుడు అనమాట. మరి ఆ చంద్రుడు మనస్సు కారకుడని చెప్పుకున్నాం కాబట్టి, మనసుకు అధిపతి చంద్రుడని చెప్పాం కాబట్టి, మనసు బాగుంటే మనం ఏ పని చేసినా కానీ మనం సక్సెస్ అవుతాం. మరి చంద్రబలం ఉన్న రోజునే మనం శుభారంభాలు చేయటం అనేది శాస్త్రపరంగా కూడా చెప్పిన అంశం అనమాట. ఇది ఎట్లా చూడాలి చంద్రబలాన్ని అనేది డౌట్ చాలామందికి ఉంటూ ఉంటుంది. సాధారణంగా మన జన్మరాశి ఉంటుంది కదా, మన కర్కాటక రాశి అనుకోండి. మనకు ఆ జన్మరాశి నుంచి ఇవాళ గోచారంలో చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో లెక్క పెడతాం అనమాట. అంటే జన్మరాశి నుంచి చంద్రుడు గోచారంలో ఉన్న రాశిని లెక్కిస్తే మనకు అనుకూలమైన స్థానాలు ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఉదాహరణకి చంద్రుడు మన జన్మరాశి నుంచి ఉన్న రాశి 1వ స్థానంలో ఉన్నాడు అనుకోండి. అంటే ఉదాహరణకి కర్కాటకం అనుకోండి, మన రాశి కర్కాటకంలో చంద్రుడు అనుకోండి, 1వ స్థానం కింద లెక్కేస్తాం. అది మంచిదిగా చెప్పొచ్చు. అలాగే 3వ స్థానం కూడా చంద్రుడు ఉన్న రాశి నుంచి 3వ స్థానంలో ఇప్పుడు గోచారంలో 3వ స్థానంలో ఉన్నా కూడా మంచిదే. అలాగే 6వ స్థానంలో ఉన్నా మంచిదే, 7వ స్థానంలో ఉన్నా మంచిదే, 10వ స్థానంలో ఉన్నా మంచిదే, 11వ స్థానంలో ఉన్నా మంచిదే. ఇవి ఈ చంద్రబలం అనేది మంచిదన్నమాట. అంటే వాళ్ళు ఉన్న రాశి ఏంటి, మన రాశి ఏంటి చూసుకోవాలి. అట్లా చూసుకున్నప్పుడు నేను చెప్పిన ఈ స్థానాలన్నీ మంచివిగా చెప్పుకోవచ్చు. ఇదే నేను చంద్రబలం అంటూ ఉంటారు. మరి ఈ మంచి రోజు మనం ఏం చేయాలి? శుభారంభాలు అంటాం మనం. చాలా ఒప్పందాలు కానీ, అగ్రిమెంట్ చేసుకోవడం కానీ, ఒక మంచి ప్రారంభం కార్యక్రమాలు కానీ, కొనుగోలు చేయడం కానీ, ప్రయాణాలకు కానీ చాలా అనుకూలంగా మనం చెప్పొచ్చు అనమాట. అలా అనుకూలంగా లేని చంద్రబలం ఏంటో చూద్దాం. ఎందుకంటే ఆ రోజులో మనం ఏం చేయకపోవడం బెటర్, ప్రయాణాలు పెట్టుకోకపోవడం బెటరు. ఉదాహరణకి చంద్రుడు ఉన్న రాశి నుంచి మనకి ఇప్పుడున్న రాశి 2వ రాశిలో చంద్రుడు ఉన్నాడు అనుకోండి, మరి అది మంచిది కాదు. అలాగే 4వ రాశిలో చంద్రుడు ఉన్నాడు అనుకోండి, మంచిది కాదు. 5వ రాశిలో ఉన్నా మంచిది కాదు, 8లో ఉన్నా మంచిది కాదు, 9లో ఉన్నా మంచిది కాదు. 12 స్థానంలో ఉన్నప్పుడు కూడా చంద్రుడు చాలా బలహీనంగా ఉంటుంది అన్నమాట. 12 స్థానంలో ఉంటే చంద్రుడు, కాబట్టి అది కూడా మనం అవాయిడ్ చేయాల్సి వస్తుంది. దీన్ని చంద్రబలం అంటాం. తారాబలం చూడటంతో పాటు చంద్రబలం చూసుకోవాల్సి వస్తుంది. మరి ఇలాంటప్పుడు ఈ రోజుల్లో మనం చేసామనుకోండి, మన పని ఆలస్యం కావడం కానీ, మనసు స్థిరంగా లేకపోవడం కానీ, అలాగే మనం చేసుకునే పనులకి మార్పులు గురి కావడం కానీ జరుగుతూ ఉంటుంది. మరి ఈ చంద్రబలం అవసరం ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. చంద్రుడు మనసును నడిపిస్తాడు కాబట్టి మన మనసు బాగుంటే పనులు సాఫీగా సాగిపోతాయి. కాబట్టి చంద్రబలం ఉన్న రోజునే మనం పనులు మొదలు పెడితే చాలా బాగుంటుంది, ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ఫలితాలు ఏంటంటే శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. మనం పని సాఫల్యంగా జరిగిపోతూ ఉంటుంది. మానసికమైన శాంతి ఉంటుంది, ఆర్థికంగా కూడా లాభదాయకంగా ఉంటుంది. ఇది ఎట్లా చూడాలి చంద్రబలం? ఉదాహరణకి మన మీ రాశి మేషరాశి అనుకోండి. చంద్రుడు గోచారంలో మేషంలో ఉంటే 1లో ఉన్నట్టు లెక్క, మిథునంలో ఉంటే 3లో ఉన్నట్టు లెక్క, కన్యలో ఉంటే 6లో ఉన్నట్టు లెక్క, తులలో ఉంటే 7లో ఉన్నట్టు లెక్క, మకరంలో ఉంటే 10లో ఉన్నట్టు లెక్క, కుంభంలో ఉంటే 11లో ఉన్నట్టు లెక్క. ఇలా లెక్క పెట్టుకుని చంద్రబలం ఉన్న రోజులుగా మనం గమనించాల్సి ఉంటుంది అనమాట. ఉదాహరణకి మీరు చంద్రబలం చూడటం ఎలా అనే డౌట్ మీకు ఉంటుంది. ఈ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి నేను చెప్పేది సింపుల్ మార్గం ఏంటంటే, మీ మొబైల్ ఫోనే మీకు చేతిలో ఆయుధంలాగా ఉంది. ఇదే ఒక పంచాంగంగా ఇంతకుముందు ఒక వీడియోలో కూడా నేను కొన్ని చెప్పాను. ఇప్పుడు కూడా ఇదే చెప్తాను మీకు. ఇప్పుడు ఏంటంటే ఈ పంచాంగంలో ప్లేస్టోర్లోకి వెళ్ళిపోయి దృక్ పంచాంగం అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ని మీరు మీ దీంట్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సెర్చ్లో దృక్ పంచాంగం ఓపెన్ చేసుకుని దాన్ని ఓపెన్ చేశారనుకోండి, హిందూ క్యాలెండర్ అని ఉంటుంది అక్కడ. ఆ హిందూ క్యాలెండర్ క్లిక్ చేసామనుకోండి, ఇలా వస్తుంది. మీకు స్క్రీన్ మీద కూడా నేను చూపిస్తాను, స్క్రీన్ రికార్డింగ్లో అయిన వీడియో చూపిస్తాను. ఈరోజు 15వ తారీఖు. ఈ 15వ తారీఖు చూసుకుంటే వాళ్ళ ఏకాదశి తిథి, ఉత్తర నక్షత్రం. అంటే ఉత్తర నక్షత్రం తర్వాత హస్తం ఉంది కాబట్టి చంద్రుడు ఎక్కడున్నాడని కన్యా రాశిలో ఉన్నాడని మనం అనుకోవటం సర్వసాధారణంగా జరిగేది అదే కదా. కన్యా రాశిలో చంద్రుడు ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు దీన్ని ఇట్లా స్క్రోల్ చేసుకుంటే మనం జరుపుకుంటాం అనుకోండి కిందకి. ఇక్కడ ఈ కింద కనిపిస్తుంది మనకి చంద్రబలానికి వెళ్ళు అని ఉంటుంది. ఆ చంద్రబలం వెళ్ళు అనే చోట మనం క్లిక్ చేసామనుకోండి, చంద్రబలంలోకి వెళ్తాం. ఇలా వస్తుంది మీకు. ఇప్పుడు స్క్రీన్ మీద కూడా మీరు కొంత చూసుకోండి. నేను ఎడిటింగ్లో కూడా మీకు స్క్రీన్ రికార్డులో కనిపిస్తూ ఉంటుంది. ఇలా జరుపుకుంటూ వెళ్ళామనుకోండి. ఉదాహరణకి మీది కర్కాటక రాశి అనుకుందాం. ఈ కర్కాటక రాశికి ఎలా ఉంది? శుభం అని ఉంది, శుభమైన ఫలితం అని ఉంది. అంటే కర్కాటక రాశికి 3వ రాశిలో ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాన్ని ఇస్తున్నాడు ఈ చంద్రుడు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇలా ఈజీ మార్గంలో మనకి పంచాంగం కూడా మన చేతిలో ఉన్నప్పుడు మనకి మంచిదా కాదా లెక్క పెట్టుకోవడం అనేది మీకు ఇంత ముందు చెప్పినప్పుడు గందరగోళం అనిపించవచ్చు. అలా కాకుండా మీకు మీ రాశి ప్రకారం మీ రాశి ఏదో ఆ ప్రకారం అక్కడ ఏం రాశి ఉందో చూసుకుంటే తెలిసిపోద్ది.
ఉదాహరణకి మీకు ఉదాహరణ మేషం నుంచి వచ్చామనుకోండి, ఇవాళ చంద్రుడిని రాసి శుభం అని చెప్పాల్సి వస్తుంది. అలాగే వృషభానికి అనుకో పూజ అవసరం అనేది ఉంటుంది, అంటే మంచిది కాదని ఉంటుంది. అలాగే మిథునం అనుకో అశుభం అని వస్తుంది. కర్కాటకానికి శుభం ఇవాళ ఉన్న చంద్రుడు. సింహానికి పూజ అవసరం అని ఉంది. తర్వాత కన్యకి శుభం అని ఉంది. తులకి అశుభం అని ఉంది. తర్వాత వృశ్చికానికి శుభం అని ఉంది. ధనుస్సుకి శుభం అని ఉంది. మకరానికి పూజ అవసరం అని ఉంది. కుంభానికి అశుభం అని ఉంది. మీనం శుభం అని ఉంది. మీకు డౌట్ రావచ్చు పూజ అవసరం ఏంటనేది. పూజ అవసరం అయినా కానీ అశుభం అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఏదో గుడ్డిలో ఒకటి మెల్ల బేలు అన్నట్టుగా చెప్పాలంటే కొంత ఏదైనా పరిహార మార్గంగా పూజా కార్యక్రమం చేసుకుని ఏదో ఆ పని చేసుకుంటే కొంత ఊరటనిస్తుందని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. చూశారు కదా, ఇది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న అంశం. చంద్రబలం గురించి సింపుల్గానే చెప్పానని నేను అనుకుంటున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.